భద్రాద్రి కొత్తగూడెం శేషగిరి భవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి నదీ జలాలు సీతారామ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరందించాలని, భూములు కోల్పోయిన రైతులకు ధరలకు అనుగుణంగా న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో పెండింగ్లో ఉన్న కొత్తగూడెం VK7 ఓపెన్ కాస్ట్, జెకి 5 ఇల్లందు ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను తక్షణమే ప్రారంభించాలన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఒక 3 నెలల పాటు సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 713 గ్రామ శాఖ మహాసభలు జరిగింది. 22 రెవెన్యూ మండలాలు, 4 మున్సిపల్ పట్టణాల శాఖ మహాసభలు జరుపుకొని అశ్వారావుపేటలో 26-27 తేదీలో పెద్ద ఎత్తున జిల్లా మహాసభలు భారత కమ్యూనిస్ట్ పార్టీ జరిగినాయి. ఈ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారితో పాటు రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. భద్రాద్రి జిల్లాకు ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు నీళ్లు జిల్లా వ్యాప్తంగా అన్ని 22 రెవెన్యూ మండలాలకు ఈ నీటిని వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలనే ప్రధాన తీర్మానాన్ని సిపిఐ జిల్లా మహాసభలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లాలో పెండింగ్ లో ఉన్నటువంటి పోడు భూములు గిరిజనులు, గిరిజనేతర పేద ప్రజలందరికీ కూడా 1,03,000 ఎకరాలకు పోడు భూముల పట్టాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలని చెప్పి సిపిఐ కోరింది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పాల్వంచలో 800 విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం, నూతన బొగ్గు బావులు, అశ్వారావుపేట కేంద్రంగా నూతన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనే తీర్మానాలతో పాటు విద్య, వైద్యం, రైతాంగం యొక్క సమస్యలు, ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు కార్యాచరణని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసొచ్చే శక్తులతో ఉన్నటువంటి ఒడంబడికల్ని అధిగమించి భారత కమ్యూనిస్ట్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవాలనేటువంటి తీర్మానంతో ఈ మహాసభలు ముగిసినాయి. ఏదేమైనా సిపిఐ భద్రాద్రి జిల్లాలో ఒక బలమైన రాజకీయ పార్టీగా ఈ మధ్య కాలంలో మరింత నిర్మాణాత్మకంగా తయారై ప్రజల పార్టీగా వాళ్ళ ముందుకు వచ్చి ఈ మహాసభలను విజయవంతంగా నిర్వహించారు.